మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. యేసు ప్రభువారు ఆయన ఎదుట ఉన్న 12 మంది శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే 12 మందిలో అపోస్తలుడైన పేతురు చెప్పినటువంటి జవాబు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము తెలుసుకొని ఉన్నాం కదా. ఎలా వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఎవరి దగ్గరికి వెళ్తాము అని అన్నాడట. ఈ మాటల వెనుక ఉన్న దైవిక ఉద్దేశాన్ని ధ్యానం చేద్దాము. దేవుని మాటలు సభలో ఉన్నవారు కానివ్వండి, వెలపట ఉండి వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరైనా పర్వాలేదు, దేవుని మాటలు స్పష్టంగా వినండి. వాక్యపరంగా మీకు ఏ విధమైన సందేహం కలిగినా సందేహ నివృత్తి చేయడానికి నేను త్రికరణ శుద్ధిగా సిద్ధంగా ఉన్నాను. బహిరంగంగా వేదిక దగ్గరకు వచ్చిన వాక్యపరమైన సందేహ నివృత్తి చేస్తాను. లేదు తర్వాత స్థానిక సంఘ కాపరి గారికి చెప్పిన మరలా వచ్చైనా మీ డౌట్స్ క్లారిఫై చేసి వెళతాను. సో ఎవరు ఏ విధంగా కూడా అభ్యంతర పడనవసరం లేదు అని మీకు మనవి చేస్తున్నాను. వాక్యం కొరకు చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న దేవుని వాక్యము బైబిల్ గ్రంథంలోని 2వ భాగమైన క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి యోహాను సువార్త అనే పుస్తకంలో ఉన్న 6వ అధ్యాయంలో 66వ వచనం నుండి మనం చదువుకున్నాం. యోహాను సువార్త అనే ఈ పుస్తకం పండితుల ద్వారా ప్రకటించబడినటువంటి ఒక ప్రత్యేకమైన పిలుపు. దీనికి ఏమిటి అంటే మరొక చిన్న బైబిల్ తర్వాత మరొక చిన్న బైబిలుగా పరిగణించబడింది యోహాను సువార్త. యోహాను సువార్త మానవ జాతి అంతటి కొరకు వ్రాయబడిన పుస్తకం. మిగతావి కావా అంటే దాని వెనుక ఉన్నటువంటి దైవిక ఉద్దేశం మీకు తెలియకపోవచ్చు. మత్తయి సువార్త యూదుల కొరకు వ్రాయబడింది, మార్కు సువార్త రోమీయుల కొరకు వ్రాయబడింది, లూకా సువార్త గ్రీకుల కొరకు వ్రాయబడింది. కానీ యోహాను సువార్త అందరి కొరకు వ్రాయబడింది. అందుకు దీన్ని చిన్న బైబిలుగా పండితులు పరిగణిస్తారు. బైబిల్ చదవాలి అనేటువంటి తృష్ణ, అటువంటి ఆశ కలిగిన వాళ్ళు మొదట యోహాను సువార్త చదవాలి, తరువాత క్రొత్త నిబంధన చదవాలి, ఆ తరువాత పాత నిబంధన చదవాలి. అలా చదవని పక్షంలో మీకు చాలా సందేహాలు ఎదురు పడతాయి. వాటికి సరి అయిన జవాబు మీరు తెలియకపోతే మీరు సతమతం అవుతారు. బైబిల్ చదివే క్రమం ఇది. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటల సందర్భం చెప్తాను. ముందు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఏం చెప్పారు అంటే, మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా? దానికి పై భాగాన్ని కనుక మనం చదివితే కొందరు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేది అక్కడ మనం చూస్తాము. 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా ఉన్నటువంటి 12 మంది అపోస్తలులను చూచి యేసు ప్రభు చెప్పిన లేక పలికినటువంటి మాటలు ఏమిటి అంటే, మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే, ఈ 12 మందిలో పేతురు చెప్పిన సమాధానం, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? మీరు జాగ్రత్తగా గమనిస్తే నువ్వే కాదు, నీకు లాగా ఇంకా చాలామంది ఉన్నారు అని దాని అర్థం. చాలాసార్లు మనం అది తెలిసి తెలియక అనేది ప్రక్కన పెడితే యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఇంకెవడు లేడు అంటారు చాలామంది క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు.
అది చాలా తప్పు. యేసుక్రీస్తు కాకుండా దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఒకవేళ నీ దృష్టిలో వాళ్ళు దేవుళ్ళు దేవతలు కాకపోవచ్చు, కానీ వాళ్ళని ఆరాధించే వాళ్ళకున్న భక్తిని బట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు యేసు ప్రభువుని గురించి ఘనంగా చెప్పుకుంటావా? నో ప్రాబ్లం. అలాగని నీ ముందున్నటువంటి లేక నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరినైతే సేవిస్తున్నారో వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం అనేది 100% తప్పుగానే నేను పరిగణిస్తున్నాను. కనుక ఎప్పుడు కూడా మన ఆరాధన, మన భక్తిని మనం గౌరవిస్తూ మనతో ఉన్న వాళ్ళ భక్తిని కూడా గౌరవించాలి. క్రైస్తవ్యం మనకు నేర్పించేది ఏమిటి అంటే పరమత సహనం. మనం పాడుకునేవాళ్ళం, ఇప్పుడు పాడడం లేదులే, కానీ చర్చిలో సాక్ష్యాలప్పుడు పాడేవాళ్ళం. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్లా యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా. పరమత దూషణ చేయదు. దైవజనుడు దేవదాసయ్య గారు ఆయన చెప్పిన మాటల్లో కూడా అది ఒకటి, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ద్వేషించకూడదు, దూషించకూడదు. ఇక్కడ పేతురు అనే మాటల యొక్క తాత్పర్యం, చాలామంది ఉన్నారు, లేరు అనే మాట పేతురు కూడా వాడడం లేదు. కాకపోతే ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవు కాకుండా ఎవని యొద్దకు వెళితే మా జీవిత పారమార్థిక సత్యానికి తగినటువంటి స్థాయిని మేము సంపాదించుకుంటాము. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళము, ఎందుకంటే నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని ఎరిగి నిన్ను వెంబడిస్తున్నాము, మేము వెళ్ళం అన్నాడట. ఇది ఆ సంభాషణలో దొర్లినటువంటి వాక్యాలు. సో ఇప్పుడు నేను సందర్భాన్ని చెప్తాను. వాస్తవంగా నాకు ఇవ్వబడిన సమయం తక్కువే, సమయంలోనే ప్రాముఖ్యమైన సంగతులు మీ దృష్టికి తీసుకొస్తాను. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినములలో, ఇంకొంచెం అర్థం కావడానికి, దేవుడు శరీరధారిగా ఉన్న దినములలో, దేవుడు శరీరధారిగా ఉన్న దినములు అని ఎందుకు చెప్తున్నాను అంటే, వాస్తవంగా దేవునికి శరీరం అనేది లేదు. నువ్వు ఎవరినైనా అనుకో, అది వేరే విషయం. అసలు దేవుడు అని పిలువబడితే దేవునికి రక్త మాంసాలు లేవు, శరీరధారి కాదు, శరీరానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. దేవునికి రక్త మాంసాలు లేవు. రక్త మాంసాలు లేకపోతే ఎలా ఉంటాడు అంటే, మోషే చెప్పాడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా పరిచర్య కాలంలో దేవుడు ఆత్మ గనుక అన్నాడు. స్పిరిట్, దేవుడు అనబడిన మహిమాన్వితుడు లేక సృష్టికర్త, ప్రపంచాన్ని కలుగ చేసిన వాడు అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఒక ఆత్మయ్య అయిన దేవుణ్ణి ఒక రాతి బొమ్మగా యేసు ప్రభు అని పెట్టుకొని ఎలా పూజిస్తాను నేను అంటే, నాకు అవగాహన లేకపోతే తప్ప నేను యేసు ప్రభువుని ఒక రాతి బొమ్మగా చేయలేను. సో దేవుడు ప్రకృతి సంబంధమైన వాటిలో లేడు అనడానికి మన పూర్వీకులే మనకు చెప్పారు. సంస్కృతంలో ఓం ఆత్మరూపాయ నమః, మన పూర్వీకులే, మన దేశంలోనే. నేను అమెరికా దేశాన్ని గురించి చెప్పడం లేదు, నాకు అమెరికా దేశం కూడా తెలియదు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మ అంటే ఏమిటి అంటే రక్తమాంసములకు అతీతమైనది ఆత్మ. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు మానవ సౌలభ్యం కొరకై అక్షర స్వరూపిగా వస్తాడు. ఇది కూడా నా పూర్వీకులే చెప్పారు. తాళపత్రపీఠం అనే పుస్తకంలో ఏతద్వేవాక్షరం బ్రహ్మం, ఏతద్వేవాక్షరం పరం, ఏతద్వేవాక్షరం జ్ఞాతీయో యదేచ్ఛతే తస్యాత్ చెప్పారు. ఏమిటి దీని ఉద్దేశం, తాత్పర్యం అంటే దేవుడు అక్షరమై ఉంటాడు. ఒకవేళ దేవుడు నువ్వు ప్రకృతిలో చూడాలనుకుంటున్నావేమో, అలా కాదు, ఆయన అక్షర స్వరూపి. ఆ అక్షరమైన దేవుడే మోక్షము జ్ఞానమై ఉంటాడు కనుక అట్టి అక్షర స్వరూపిని ఆరాధించండి మన పూర్వీకులు మనకు చెప్పింది. నేను మీకు కావాలంటే పుస్తకాలు వాటి పేజీలతో సహా చెప్తాను, చదివి చెప్తున్నాను మీకు. నేను
ఈ అక్షర స్వరూపి అయిన దేవుడు ఎవరు అనే డౌట్ మీకు వస్తే, యోహాను సువార్త 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఈ అక్షరమైన దేవుడు మానవ పాప ప్రక్షాళన, అది మానవ సౌలభ్యం. ఎందుకు అక్షరంగా వచ్చాడు అంటే మానవ సౌలభ్యం. ఇప్పుడు అక్షరమై ఉన్న దేవుడు ఒక శరీరంలోనికి వచ్చాడు. ఒక శరీరంలోనికి ఎందుకు వచ్చాడు అంటే మానవ పాప ప్రక్షాళన. ఇది కొన్నిసార్లు అర్థం కాకపోతే అందరికీ అర్థమయ్యే వచనం ఏంటంటే లోక కళ్యాణం. ఇది అందరికీ తెలుసు. లోక కళ్యాణం కొరకై అంటే ప్రపంచ మానవ జాతి సంతోషము సౌభాగ్యము కొరకై అక్షరము ఆత్మ అయిన దేవుడు ఒక శరీరంలోనికి వస్తే ఆ శరీరానికి పెట్టబడిన పేరు యేసుక్రీస్తు. అది దాని అర్థం. ఇక్కడ శరీరం దేవుడు కాదు, శరీరంలోనికి వచ్చింది దేవుడు. మరి శరీరం ఏంటి? అది మానవ జాతి రుణపత్రం చించివేయబడడానికే అది. అందుకే సిలువ మీద ఆ దేహం చీల్చబడింది, మానవ రుణం కొట్టివేయబడింది. దేవుడు తన పని చేసి తాను వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మ అయిన దేవుడు. ఈ దేవుడు శరీరధారిగా ఉన్న దినములు 33.5 సంవత్సరాలు. ఇది తెలియకపోతే ఏమవుతుంది? ఏం దేవుడా మీ దేవుడు? పిచ్చోళ్ళు కాబట్టి ఎట్లా నమ్ముకున్నారు? అంతా కలిసి 30 ఏళ్ళు కూడా బతకలేదు. బైబిల్లో కూడా కొంతమంది నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవని ఇంకో కొన్ని 17 ఏళ్ళు 16.5 కలిపారు ఏసైకి జాలిపడ్డట్టుగా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు దేవుడు అంటున్నారు. ఏం దేవుడు? నిన్ను కాదు మొన్న వచ్చినాడు. అంతా కలిసి 33.5 సంవత్సరాలు బతికాడు. కానీ 100 ఏళ్ళ 500 ఏళ్ళ 600 ఏళ్ళ 1000 ఏళ్ళ 1,00,000 ఏళ్ళ బతికాడా? ఇట్లు ఇందులోంచి అందులోంచి ఇంకో దాంట్లో మారాడని చెప్పుకోవడానికి లేకుండా చచ్చిపోయాడు అనుకుంటారు చాలామంది. చచ్చిపోవడం అందరూ చచ్చిపోయారు. సావనోడు ఎవడు లేడు ప్రపంచం. అందరూ చచ్చిపోవాలి. చావాలి. జాతస్యం మరణం ధ్రువం. పుట్టిన బద్దోడు చావాలి. చావడం గొప్ప కాదు, చచ్చి తిరిగి లేవడం గొప్ప. అది యేసయ్య దగ్గర జరిగింది. తిరిగి లేవడం కూడా గొప్ప కాదు. లాజరు లేచాడు, మళ్ళీ చచ్చాడు. యాయిరు కుమార్తె లేచింది, మళ్ళీ చచ్చింది. వెధవరాలు కుమారుడు లేచాడు, చచ్చాడు. ఎలీషా శల్యం తగిలినాడు, చచ్చాడు, లేచాడు, మళ్ళీ చచ్చాడు. కానీ యేసయ్య లేచాడు. ఇక చాలా ఎందులోంచి మారలేదు. నేను సవాల్ చేసి చెప్తున్నా ఈ మాటలు. నేను ముందే చెప్పా, డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తా, మళ్ళీ వచ్చే ఇబ్బంది లేదు. ఈయన దేవుడు. సర్వమానవ పాప ప్రక్షాళన కొరకు సిలువలో యజ్ఞమై దైవ ధర్మాన్ని నిర్వర్తించడానికి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇక ఎన్నటికీ చావని నిన్న నేడు ఏకరీతిగా సజీవుడైన దేవుడు యేసయ్య ఒక్కడే, ఇంకెవరు లేరు. ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫరెన్స్. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో 33.5 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం ఆయన పరిచర్య చేశారు. ఈ పరిచర్య కాలంలో ఒక 12 మందిని శిష్యులుగా ఎంచుకొని వీళ్ళను వెంట పెట్టుకుని యూదయ, సమరయ, గలిలయ, దెకపొలి, తూరు, సీదోను, కపెర్నహూము ఇలా అనేక ప్రాంతాలు సంచరిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు యేసయ్య. ఈ క్రమంలో ఈయన రోగులు ఎవరైనా వస్తే వారిని స్వస్థపరచడం, ఒకవేళ దెయ్యాలు, చేతబడులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వారికి విడుదల కలిగించడం, చనిపోయిన వాళ్ళను సహితం బ్రతికించడం, ఇలా అనేకమైన ఆశ్చర్య మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేశారు. అప్పుడు చేయడం కాదు, ఈ రోజు ఈ రాత్రి కూడా ఆయన చేస్తున్నాడు. అది ఆయన గొప్పతనం. అందుకే నిన్న నేడు ఏకరీతిగా మారని మార్పు లేనిది. ఆనాడు చేశాడని చెప్పుకోవడం కాదు, ఈరోజు కూడా చేస్తున్నాడు, చేస్తాడు. మీకు ఆ డౌట్ ఉంటే రండి, నో ప్రాబ్లం. ఈ క్రమంలో ఆయన చేసే కార్యాలను చూసి అనేక మంది ఆయనను వెంబడించడం ప్రారంభించారు. అప్పటికి ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన అతి ప్రాచీనమైన మతం యూదా మతం. యూదా మతంలో నుండి వీళ్ళందరూ యేసు ప్రభువును వెంబడించడం ప్రారంభించారు.
ఈ ప్రారంభించి ఆయన ఎక్కడ మీటింగ్కి, ఎక్కడ కొండ మీదకి వస్తున్నాడు అంటే కొండ మీదకి, కొండ దిగువ మీటింగు అంటే కొండ దిగువకు, లేదు వేరే ప్రాంతం అంటే వేరే ప్రాంతానికి, చోడవరం అంటే చోడవరం, పులిపాక అంటే పులిపాక, ఇలా ఎక్కడంటే అక్కడికి ప్రజలు వెళుతున్నారు. ఆయన చెప్పే బోధ వింటున్నారు, ఆయన చేసే కార్యాలు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను వెంబడించిన వేల మంది ప్రజలలో ఈయనకు శిష్యులుగా తమ్మును తామే ప్రత్యేకపరుచుకొని కొన్ని బృందాలుగా యేసయ్యను వెంబడిస్తున్నారు. ఈ 12 మంది కాకుండా అలా వెంబడించే వాళ్ళకు ఓ రోజున ఒక ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే, యేసు ప్రభు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఒక రోగగ్రస్తుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన చేత్తో తాకగానే అది ఎటువంటి రోగమైనా పోతుంది. ఒకవేళ తుఫానే అనుకుంటే ఆయన నోరు తెరిచి తుఫాను ఆగిపో అంటే అది రాకుండా ఆగిపోతుంది. సముద్రం పొంగుతుందనే భయం వస్తే సముద్రమా నిమ్మలించు అనగానే ఆగిపోతుంది. ఒకవేళ తినడానికి ఆహారం లేకపోతే ఆయన ఆహారాన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నారు వీళ్ళు. ఇది చూసే క్రమంలో ఓ రోజున యేసు ప్రభు వారు వాక్యాన్ని చెప్పడం అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసయ్య ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించగా అది రొట్టెల వర్షం కురవగా అక్కడున్న వేల కొలది ప్రజలు కడుపారా తిని తృప్తి పొందగా ఇంకా 12 కప్పల రొట్టెలు మిగిలిపోయాయి. ఇది చూశారు వీళ్ళందరూ. యేసు ప్రభుతో మనం ఉంటే మనకు ఆహారానికి కొదవ ఉండదు. ఇక్కడికి వచ్చి మీరు మనసు పెట్టి వినండి. యేసు ప్రభు మనతో ఉంటే మనకు తినడానికి ఆహారానికి కొదవ ఉండదు. ఎందుకు? యేసయ్య చేతిలో ఒక రొట్టె పెడితే ఆ రొట్టె 5,000 మంది తినడానికి సరిపోయేంత ఆశీర్వాదం ఆయన దగ్గర ఉంది. ఎటువంటి భయంకరమైన జబ్బైనా, ఏ డాక్టరు బాగు చేయలేనటువంటి కఠినమైన జబ్బైనా యేసు ప్రభు ఎదుటికి వస్తే ఆయన చేతితో తాకగానే ఆ జబ్బు ఆ మనిషిని విడిచిపోతుంది. ప్రకృతి సంబంధమైన విపత్తులకు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞాపిస్తే ప్రకృతి లోబడుతుంది. ఇది వీళ్ళు గమనించారు. సో ఇప్పుడు వీళ్ళకి ఆలోచన కలిగింది ఏమిటి అంటే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ యేసయ్య ఒక చోట ఉండడం లేదు. ఈరోజు ఈ ఊరు అయితే రేపు మరొక ఊరు అంటూ వెళ్ళిపోతున్నాడు. ఈయన వెనకాల కాళ్ళు కొట్టుకుంటూ తిరగడమే కష్టంగా ఉంది మనకి. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే, యేసు ప్రభుని రాజుగా చేస్తే బాగుంటుంది అనుకున్నారు వీళ్ళు. ఎందుకు రాజుగా చేయాలనుకున్నారు అంటే, రాజు అయితే ఎటూ తిరగడానికి ఉండదు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పెదపులిపాక రమ్మన్నారు. అధికారంలో లేని వాళ్ళు వస్తారు. ఎందుకు? వాళ్ళకి అధికారం కావాలి కనుక. అది ఎంత పల్లెటూరు అయినా, ఎంత మారుమూలైనా, ఎంత పూరి గుడిసైనా వాళ్ళు వస్తారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు రావాలి అంటే ప్రోటోకాల్ ఉంటుంది. నో ఛాన్స్. సో ఇప్పుడు ఈయన రాజును కనుక చేసావనుకో, ఇప్పుడు తిరిగినట్టుగా ఊళ్ళన్నీ తిరగడానికి కుదరదు. నువ్వు రాజు కాబట్టి ఒక సింహాసనం వేస్తాము, కూర్చో. యేసయ్యను కుర్చీలో కూర్చోబెడదాం. ఇప్పుడు మనకు ఆకలేసిందనుకో, ఒక 5 రొట్టెలు ఎత్తుకెళ్ళి ఆయన ముందు పెడితే చాలు. ఆయన కుర్చీలో కూర్చుంటాడు, రొట్టెల వర్షం కురుస్తూ ఉంటుంది. మనం కావాల్సినట్టు ముక్కలు తీసుకుపోవచ్చు. మనకున్న ఆకలి బాధ యేసయ్య ద్వారా తీర్చుకోవచ్చు. నెంబర్ 2, ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా యేసయ్య దగ్గరకు వెళ్ళి, యేసయ్య నా కుష్ఠు రోగం, యేసయ్య ముట్టుకుంటే చాలు కుష్ఠు రోగం తగ్గిపోతుంది.
యేసయ్య ముట్టుకుంటే చాలు, ఎటువంటి జబ్బు అయినా తగ్గిపోతుంది. అది 12 ఏళ్ల రక్తస్రావమైన 38 ఏళ్ల రోగిష్ఠుడైనా యేసయ్య దగ్గరకు వస్తే ఎవడైనా బాగుపడిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఏమోలేండి, మీరు చెప్తే మేము వింటున్నాం. నిజంగా జరుగుతుందా? ఎంత రోగమైంది తగ్గిపోద్దా అంటే, మాది ఎదురుమండి, మా ఊరు మొత్తం ఒకే కులం, అగ్నికులం క్షత్రియులు, పల్లెకారులు. ఇంచుమించు ఈ యనమల కుదురు కట్టలో కనీసం ఒక 200 కుటుంబాలు ఉంటాయి మా ఎదురుమండి వాళ్ళు ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు. వీళ్ళల్లో కొక్కిలిగడ్డ రాంబాబు, ఇప్పుడు ఆయన గుట్టుపల్లిలో ఉన్నాడు. ఆయన కూడా ఇటే ఉన్నాడు, కూడా ఇక్కడే ఉంటున్నాడు, గుట్టుపల్లిలో జీవిస్తూ ఉన్నాడు. ఆయన పేరు కొక్కిలిగడ్డ రాంబాబు. మా ఊర్లో రామాలయం ఉంటుంది మాకు, అందులో దీపారాధన చేసే పని రాంబాబుదే. ఆయనకు భార్య, కొడుకు, కుటుంబం. కాస్త మిగుల ఆస్తి కలిగిన వాడే, కాస్త తెలివి గలవాడు, ఊళ్ళో కాస్త అధికారం అంటే గ్రామ పెద్దగా చలామణి అవుతూ ఉన్నాడు కొక్కిలిగడ్డ రాంబాబు. ఆయన భార్యకు జబ్బు చేసింది. అంటే మానసిక స్థితి సరిలేదు, ఐ మీన్ మెంటల్ పిచ్చెక్కింది అమ్మాయికి. ఏమిటి పిచ్చి? రోడ్డు ప్రక్కనే ఇల్లు, ఇంటి ముందే రామాలయం. రోడ్డు ప్రక్క ఇల్లు కాబట్టి రోడ్డు వెంట జనం వెళుతూ వస్తూ ఉంటారు. ఇంటి పక్కగా ఎవరైనా పోతే భర్తను పిలుస్తుంది, ఇదిగో ఇదిరా. ఏంటే? ముఖం మీద పెట్ట కొడుతుంది అనమాట. ఎందుకు కొడుతున్నావో చెప్పు, కొట్టరాదు. ఆడు మన ఇంటికి రాకుండా ఎందుకు వెళ్తున్నాడు అంటే పాపం మతి స్థిమితులు లేదు. దానేమోడు ఇంటికి ఎందుకు వస్తాడు? సాగు దెబ్బలు తినాలి భార్య. ఒకవేళ ఎవరైనా నాబోటోడు బాధలో ఉన్నారు, 4 మాటలు చెప్తాను, ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ ఆయన్ని పిలిచి పెట్ట కొడుతుంది మొహం మీద. అసలు వీడు ఎందుకు వచ్చాడు మన ఇంటికి అంటే, ఎవడన్నా వచ్చినా కొట్టింది, రాపోయినా కొట్టింది. అది ఒక రకమైన మెంటల్. సో మాకు దగ్గరలో ఉన్న మామూలు మందులు వాడాడు. ఆయనకు కొంచెం భూత వైద్యం మీద నమ్మకం ఎక్కువ. ఒరిస్సా నుంచి భూత వైద్యం తీసుకొచ్చి బాగు చేయించాడు, తగ్గలేదు. చివరిగా మనకు విజయవాడలో మానసిక వైద్యులు అంటే నెంబర్ 1 ఎండల రామసుబ్బారెడ్డి, రెండవ డాక్టర్గా మనం తీసుకుంటే సమరం గారు, ఇద్దరు. సో మెయిన్ మనకి ఎండల రామసుబ్బారెడ్డి గారే విజయవాడలో ఫేమస్ మానసిక వైద్యుడు. ఆయన పెద్దవాళ్ళందరికీ తెలుసుంటుంది. ఆయన దగ్గర పెట్టారు. దగ్గరగా 2 లక్షలు ఖర్చు అయింది. ఈ అమ్మాయికి జబ్బు తగ్గడం లేదు. ఈయన కొంచెం మాటకారు కదా, డాక్టర్ గారిని అడిగాడంటే, ఏంటి సార్ 2 లక్షలు ఖర్చు అయిపోయినాయి, ఇంకెంత తింటా అన్నాడంటే, నేను తింటామేంటరా, మీ ఆవిడికి వైద్యం చేస్తాంటే అని. మరి తగ్గలేదుగా, తగ్గకుండా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేనేం కావాలి అని అడిగితే నన్నేం చేయమంటావురా, ఏం చేయాలో నువ్వే చెప్పాలి, నేను చెప్తానా అన్నాడట ఈయన. అప్పుడు డాక్టర్ గారు అన్నాడట కదా, ఇంటికి తీసుకుపోరా, బతికితే ఇంటి ముందు పడి ఉంటుంది, సస్తే 2వ పెళ్లి చేసుకో అన్నాడు. ఏ డాక్టర్ గారైనా అంతకు మించి ఏం చేయలేడు. ఆయన చేయగలిగిన మట్టుకు వైద్యం చేస్తాడు. తగ్గకపోతే ఏ డాక్టర్ గారైనా చెప్పే చివరి మాటలు ఇదే. ఆయన ఏం తప్పు పట్టాల్సిన పని లేదు. భార్య ఇంటికి తీసుకొచ్చాడు. పరిస్థితి రోజు రోజుకి విషమించిపోతుంది. కొడుకు విజయవాడలోనే చదువుకుంటున్నాడు. సరే, ఆస్తి ఉంటే వాడే అనుభవిస్తాడులే, ఈ పిచ్చి దాంతో నేను బాధపడలేను, కనీసం అయిన వాళ్ళు ఎవరు కూడా ఇంటి ముఖం చూడడం లేదు, చనిపోతే బాగుండునని విషం కొనుక్కొచ్చుకున్నాడు. ఇంట్లో విషం డబ్బా పెట్టాడు. ఇక రాత్రికి భార్యను తాగించి తను తాగి చచ్చిపోవాలి అనుకున్నాడు కొక్కిలిగడ్డ రాంబాబు. రైతుకు పొలం మీద కొంచెం ఆశ. రైతులకు పశువుల మీద, పొలం మీద చాలా ప్రేమ ఉంటుంది. చనిపోయే ముందు పొలాన్ని ఒకసారి చూసుకుని వద్దామని అప్పటికి మాగాని నాట్లు వేసింది పొలం చుట్టూ వెళ్ళాడు, తిరిగాడు, చూసుకున్నాడు. పొలం చూసుకుని ఏడ్చుకుంటా వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఒక అబ్బాయి కనపడ్డాడు. వాడి పేరు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు. ఏంట్రా అన్నయ్య, ఏంట్రా బాబాయ్ ఏడుస్తున్నావు? ఏడవకే ఉంది లేదా, ఇవాళే రేపు నుంచి నేను మీ పిన్ని కనపడం అన్నాడంట. కనపడకపోవడం ఏంట్రా, ఏంటి సంగతి అంటే, ఏం లేదు, చచ్చిపోదాం అనుకున్నా, విషయం తెచ్చి ఇంట్లో పెట్టాను, పొలం చూసి వచ్చాను, ఏడుస్తున్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఈ శ్రీనివాసరావు అన్న వ్యక్తి, ఈ మాత్రానికి చచ్చిపోవడం దేనికిరా,
మన ఊర్లో పాస్టర్ గారు ఉన్నాడు, చాలా మంది వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని దేవుడు బాగు చేశాడని చెప్తా ఉంటారు. మరి మన ఊళ్ళో ఇంత మంచి పాస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోదాం కదా అన్నాడు. నేనే ముఖం పెట్టుకున్నాను రా, చాలాసార్లు ఆయన తిట్టాను, మా ఊరు వచ్చిన జనాన్ని మతం మారుస్తున్నావు అని తిట్టాను. ఇప్పుడు ఆయన దగ్గరికి రావాలంటే నాకు ముఖం చల్లడం లేదు. పర్వాలేదులే పాస్టర్ గారు ఏమనుకోడు, రా వెళదాం అని ఆ రాంబాబుని నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఏంటండి అంటే చెప్పాడు తన భార్య గురించి. మొత్తం విన్న తర్వాత నేను ఒకే మాట అన్నాను, నీ భార్య నా ఇంటి ఆడపడుచు అనుకుంటా, తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేసే చర్చిలో సంఘము మేము ప్రార్థన చేస్తాము, దేవుడు బాగు చేసిన తర్వాత నీ ఇంటికి నువ్వు తీసుకువెళ్ళదు కానీ అన్నాను. చేతులు పట్టుకుని ఏడ్చేశాడు. ఈ ఊర్లో కొక్కిలి గడ్డోళ్ళు, సైగోళ్ళు, కన్నావాళ్ళు, నాయుడోళ్ళు అంతా మా బంధువులే. ఎటు చూసుకున్నా అటు బామరదలు ఇటు అన్నదమ్ములు అంతా బంధుత్వమే. కానీ నా భార్యకి ఇలా జరిగాక నా ఇంటి ముఖం ఒక్కళ్ళు కూడా చూడడం లేదు. ఏ తల్లి కన్నబిడ్డవో నా భార్యను నా సొంత తోబుట్టు అన్నావు. నిజంగా ఆ యేసై నా భార్యను బాగు చేస్తే నేను కూడా బాప్తిస్మం తీసుకుంటా, చర్చి కట్టుకుంటానికి 6 సెంట్లు స్థలం కూడా ఇస్తా అన్నాడు. అప్పటికి చర్చికి స్థలం కూడా లేదు. దేవుని మహాకృప, ఆ మెంటల్తో బాధపడుతున్న ఆమెను పెట్టుకొని మా సంఘము మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవుడు అత్యంత కృపా సత్య సంపూర్ణుడు. 3 రోజుల ప్రార్థన కార్యక్రమంలో దేవుడు ఆమెను పూర్తిగా స్వస్థపరిచాడు. భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు. ఆయనకు సాల్మన్ రాజు అని పేరు పెట్టాను, ఆ అమ్మాయికి ఎస్తేర్ అని పేరు పెట్టాను. ఈ రోజు కూడా వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. కాకపోతే 6 సెంట్లు స్థలం ఇవ్వాల మా వాడు. వచ్చిన గొడవంతా ఏంటంటే కష్టం వచ్చినప్పుడు వచ్చి పాదిరి గారు కాళ్ళ మీద పడిపోయి మా వాడు సచ్చినా బతికినా ఇక చర్చిలోనే వీడు బాగైతే దేవుడికి అంటారు, వీడు ఎట్టకు పోతాడని వాళ్ళకి అదొక నమ్మకం. తీరా యేసయ్య బాగు చేశాక అయ్యగారు మొహం చూడరు, అమ్మగారు మొహం చూడరు, చర్చి మొహం చూడరు. ఈ 6 సెంట్లు కాదు 6,000 కానుపడి ఒకటి పోతానికి. సరే దేవుడు చూసుకుంటాడు. ఎన్ని మీరు ఇచ్చే 6 సెంట్లకి 6,000 కోసం మేము బతకట్లా, సేవ చేయట్లా, దేవుడి కోసం ఆయన పని కోసం చేస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు తెలుసు మా సేవ అనుభవంలో ఎంతోమంది మా దగ్గర మేలు పొంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళ వైపు చూడాల, దేవుని వైపు చూస్తున్నాం. ప్రియమైన అంటే నా నమ్మకం ఏంటంటే ఎప్పటికైనా తిరిగి వస్తారు, అది నా లెక్క. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఆ మాట చెప్పానంటే ఎప్పుడో బైబిల్లో ఎవరినో స్వస్థపరిచాడు కాదు, ఈ రోజు కూడా యేసయ్య స్వస్థపరచగల శక్తిమంతుడు, సజీవ సాక్ష్యం. ఇలాంటి కోకొల్లలు నా సేవా అనుభవంలో విజయవాడలో జరిగినవి కూడా చెప్పగలను. నేను వాచ్ చూసుకొని ప్రసంగం చేస్తాను, నా టైం అయింది, ఆలోచించండి. సో వీళ్ళ ఆశ ఏంటంటే యేసు ప్రభువుతో ఉంటే మనకు తిండి జరిగిపోద్ది, యేసు ప్రభువుతో ఉంటే స్వస్థతలు జరుగుతాయి, యేసు ప్రభువుతో ఉంటే ప్రకృతి విపత్తులకు మనం భయపడవలసిన పని లేదు. సో ఇవన్నీ అడ్డం పెట్టుకుని మనం తీర్చేసుకుందాం అని ఈయన్ని రాజుగా చేద్దాం అనుకున్నాను. చూసారా ఎంత కపట ఆలోచన, దాన్ని తెలివి అనాలా కపటం అనాలా మీరే అనుకోండి. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్న దేవుని పిల్లలారా, యేసు ప్రభువును మీరు ఎందుకు వెంబడిస్తున్నారు? ఈ ప్రశ్నకు సరి అయిన జవాబు మీరు చెప్పుకోగలరా? దయ్యాల కొరకు యేసు ప్రభువును మేము నమ్ముకున్నాము అంటే అది అమాయకత్వమే అంటాను నేను. ఎందుకు అంటే దయ్యాలు యేసు ప్రభు దగ్గరికి వస్తేనే బావకల్లా, ఆ దయ్యాలు వదిలించే పోత వైద్యుడు ఉంటాడు, ఆడి దగ్గర కూడా పోతాయి, ఆడి దగ్గర కూడా పోతాయి. లేదండి మేము యేసు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారట కదా అందుకే వచ్చాము అంటే యేసు ప్రభువుని నమ్ముకోకర్లా, తిరుపతిని నమ్ముకున్న వాళ్ళకి పిల్లలు పుట్టిన సాక్ష్యాలు నా దగ్గర బోళ్ళు ఉన్నాయి. నేను మా చేతిలో ఉంది, నాకు పెళ్ళయింది, 40 ఏళ్ళు, పిల్లలు లేరు, యేసయ్య నమ్ముకున్నా, కొడుకు పుట్టాడు, యోసేపు అని పేరు పెట్టాను, మీకు చెప్తా. ఈలోపు ఈయన వాళ్ళలో ఎవరో ఒక ఆయన పంతులు గారు కొంచెం మైకి నాకు ఇవ్వని తీసుకొని నేను తిరుపతమ్మకు మొక్కుబడి చేసుకున్నాను, ఉయ్యాలు కట్టి వచ్చాను, కూతురు పుట్టింది, తిరుపతమ్మని పేరు పెట్టాను అంటాడు. కాదంటావా చెప్పండి, కాదంటారా? కాదంటానికి లేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే
పిల్లలు పుట్టచ్చు, వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళకి పుడతలేదు అనకూడదు. ఇక్కడ గ్రహించండి, ఆలోచించండి.